ప్రధానంగా బడ్జెట్లో ఆహార భద్రతకు సంబంధించిన రేషన్ కార్డుల బడ్జెట్ని తగ్గించారు. దాంతోపాటు ఉపాధి హామీకి కూడా బడ్జెట్ని తగ్గించారు. వాస్తవంగా భారతదేశంలో ఉన్న పేద ప్రజలకు మధ్యతరగతులకు సంబంధించిన బడ్జెట్ని తగ్గించి వ్యాపారవేత్తలకు పెట్టుబడిదారులకు ఉపయోగపడే బడ్జెట్ని కేటాయించారు. దీనికి నిరసనగా సమస్య పరిష్కారం చేయాలని కోరుతున్నారు. 24వ తారీఖు 25వ తారీఖు అన్ని మండల కేంద్రాలు జిల్లా కేంద్రాలలో కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా నిరసనలని పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున బోధన ఆర్డీఓ ఆఫీస్ వద్ద ధర్నా చేసి ఆర్డీఓ సార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా కేంద్ర బడ్జెట్లో ఉపాధి హామీకి 2,40,000 కోట్లు కేటాయించాలా, కానీ 86,000 కోట్లే కేటాయించింది. ఇది చాలా తక్కువ బడ్జెట్. అట్లాగే ఉపాధి కూలీలకు రోజుకు 600 కూలీ ఇవ్వాలా. అట్లాగే ప్రతి సంవత్సరానికి 200 రోజులు పని దినాలు కల్పించాలా. వ్యవసాయ ఉపాధి హామీని గ్రామీణ ప్రాంతాలకే కాకుండా మొత్తం పట్టణ కేంద్రాల్లో కూడా ఉపాధి హామీ కేటాయించాలా. దీంతోపాటు ఆహార భద్రతకు దేశవ్యాప్తంగా 86,000 కోట్ల మంది కుటుంబాలు ఉంటాయి.